వేదాలు ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వేదం అంటే ఏమిటి? వేదం అంటే జ్ఞానం అని అర్థము. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే వ్యక్తులు వేదాలను ఆశ్రయించాలి. ఇవి కేవలం ఒక మతానికి పరిమితమైనవి కాదు, జ్ఞానాభివృద్ధి కోసం ఉద్దేశించిన గ్రంథాలు. వేదకాలం అంటే ఏమిటి? వేదకాలం అనే పదం ప్రాచీన భారతదేశంలో సుమారుగా 1500 బీసీ మరియు 500 బీసీ మధ్య వేదాల యొక్క పవిత్ర గ్రంథాలు రూపొందించబడిన కాలాన్ని వివరిస్తుంది. అది వైదిక మతం ఆవిర్భవించిన సమయం అని కూడా అంటారు. ఇది హిందూ తత్వశాస్త్రం మరియు సంస్కృతికి పునాదిగా కూడా పిలువబడుతుంది. వేదాలు రాసింది ఎవరు? వేదాలను 4 భాగాలకు విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడిగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వ్యాధవ్యాసుడు అయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. వ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. 4 వేదాలు ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదయుగంలో సాంకేతికత ఎలా అభివృద్ధి చెందింది? వేదయుగంలో అత్యంత ప్రబలంగా ఉన్న సాంకేతికతలు ఇనుముతో తయారు చేయబడ్డాయి. ఎందుకంటే ఇది భారతీయ చరిత్రలో ఇనుప యుగానికి ప్రవేశ ద్వారము. నాగలి మరియు గొడ్డలి వంటి ఇనుప ఉపకరణాలు భూమిని అభివృద్ధి చేయడం మరియు పంటలను కోయడం చాలా సులభతరం చేశాయి. ఇది జనాభా పెరుగుదలకు దారితీసింది. వేదకాలం యొక్క ముఖ్య లక్షణాలు. ప్రారంభ వేదయుగం మరియు తరువాత వేదయుగం మధ్య తేడాలు. ఈ సమయంలో కుల సమూహం మరింత కఠినం లేదా అస్థిరంగా మారింది. అంటరాని వారు లేదా శూద్రుల భావన లేదు. తరువాతి వేదకాలంలో శూద్రులు మూలస్తంభంగా మారారు. ఉన్నత కులానికి లేదా ఉన్నత కులానికి సేవ చేయడమే ప్రధాన మరియు ఏకైక లక్ష్యం.